హలో. మాట్లాడండి. ఎగ్జామినేషన్‌లో టికెట్ మరియు రేపు నేను ఎగ్జామినేషన్ అయిపోతే అదే ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్ అయినప్పుడు మీరు సినిమాకెళ్ళినప్పుడు టికెట్ కొన్నానా లేదా? లేకపోతే ఇవన్నీ రావట్లేదు గదా! ఎందుకు? సినిమా అనేది అంత ఇంపార్టెంట్ కాదు మీకు. ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్ అండి. ఎంత ఎక్కువ ఇంపార్టెంట్ అయితే అంత యాంక్సైటీ పెరుగుతుంది. అప్పుడు హాల్ టికెట్ ఏసానా లేదా? కరెక్ట్ ఏసానా లేదా? ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దాని ఇంపార్టెన్స్ తగ్గాలి. అండ్ దాన్ని ఒక మెథడ్ ఉంటుంది. లాక్ చేసానా లేదా అని డౌట్ వస్తది గదా! దట్ ఈస్ ఆల్సో ఓసీడీ. దానికో ప్రొసీజర్ ఉంటది. కీ దానికే ఉంటుంది. లాక్ ఉంటుంది. మనం లాక్ చేస్తేనే కీ చేతిలోకొస్తుంది. అలాగే హాల్ టికెట్ నంబర్ వేస్తేనే నెక్స్ట్‌ది ఓపెన్ అయ్యేలాగా వాళ్ళకొక సిస్టమ్ ఉంటుంది గదా! ఎగ్జామినేషన్‌లో. ఆ ఎగ్జామినర్ చెక్ చేసుకుంటాడు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటి మీద నమ్మకం లేకుండా ఎగ్జామినేషన్ మోర్ ఇంపార్టెంట్ అయినప్పుడు మీకు ఇటువంటి డౌట్స్ వస్తూ ఉంటాయి. ఫస్ట్ ఎగ్జామినేషన్ మీద ఉన్నటువంటి మోర్ ఇంపార్టెంట్ అని బాగా హై గ్లోరిఫై చేసి ఉంటది గదా! అది తగ్గాలి. మీ జీవితం ఇప్పటికి కూడా ఎగ్జామినేషన్స్‌తోనూ, లేకపోతే అకాడమిక్స్‌తోనూ హ్యాపీగా నడుస్తదని మీరు నమ్ముతున్నారు. అది ప్రాబ్లమ్. ఈవెన్ టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళు, పాస్ అయిన వాళ్ళు గూడా ఏ జాబ్ లేకుండా తిరుగుతూ ఉన్నారు చాలామంది. ఏమి లేని వాళ్ళు గూడా బ్రతికారు. మీ పేరెంట్స్ ఎగ్జామినేషన్ లేవు. వాళ్ళు హ్యాపీగానే బ్రతికారు. కదా! అది మారాల్సిన అర్థం ఉంది. మీకు ఏంటంటే ఒక గుడ్ బాయ్ ఇమేజ్ కావాలి. ఒక మంచి స్టూడెంట్. బాగా చదువుకున్నప్పుడు టీచర్స్ మిమ్మల్ని చిన్నప్పుడు అప్రిషియేట్ చేశారు. ఒక మంచి మనిషి ఇతను. మంచి స్టూడెంట్. అది కావాలి, కావాలని కోరుకుంటున్నారు. అదే ఇప్పుడు మీకు శాపంగా మారింది. గుడ్ బాయ్ లేరు. వాళ్ళు వాళ్ళ యొక్క ఉద్యోగం నిర్వర్తించేటప్పుడు మీరు బాగా చదివేసి మార్కులు ఎక్కువ తెచ్చుకుంటుంటే వాళ్ళకి లాభం వస్తది కాబట్టి అప్రిషియేట్ చేశారు. మీ జీవితం బాగుపడటం కోసం కాదు. ఆఫ్‌కోర్స్ వాళ్ళు గూడా నమ్ముతూ ఉండొచ్చు బాగా చదివితే మంచి లైఫ్ ఉంటదని. అలా అంటే చదువుకున్నోళ్ళందరికీ బ్రహ్మాండమైన లైఫ్ ఉండాలి. అందరికీ లేదు గదా! రైట్? కాబట్టి లాజికల్లీ అది అర్థం చేసుకుంటే మీ యొక్క బిలీఫ్ సిస్టమ్ మారితే ఈ డౌట్స్ ఉండవు. ర హ్మ్. అది టికెట్ నెంబర్ లేకపోతే కంపల్సరీ లేదని జరగనివ్వండి. వచ్చే నష్టమేంటి? కిడ్నీస్ పాడైపోతాయా? లివర్ పోతదా? ఫెయిల్ అయితే పని జేసుకుందాము. ఒక పాన్ షాప్ పెట్టుకొని బ్రతుకుదాము. కూలి పని చేద్దాము. తప్పేముంది అందులో? లేకపోతే ఎలక్ట్రికల్ పని నేర్చుకుందాము. మీరు ఎగ్జామ్ పాస్ అవ్వకపోయినా ఎలక్ట్రికల్ పనొస్తే ఎలక్ట్రీషియన్‌గా మీకు ఆఫరొస్తది. ఎగ్జామ్ పాస్ అయినా పని రాకపోతే మీకు ఏ ఆఫర్ రాదు. బ్రతకటం కోసం గదా! పాస్ అవ్వటం కోసం కాదు. ఆ ఎగ్జామ్ హ్మ్. చెప్పి హ్మ్. పేరెంట్స్ నుంచి మీకు మీకు మీకోసం బ్రతకండి. పేరెంట్స్ కోసం కాదు. పేరెంట్స్ ఏం చదువుకున్నారు? వాళ్ళలాగా మీరుండండి పోనీ. సో, పేరెంట్స్ కోసం మీరు చదువుతుంటే ఇదే ఇబ్బందవుతుంది. మీకోసం చదవండి. మీకోసమే ఏ పని చేసినా చేయండి. రైట్? చెప్పండి పేరెంట్స్‌కి నేను గుర్తుండదు, ఫెయిల్ అవుతానని ముందే చెప్పేసేయండి. మీ పని సమస్య ఏంటంటే, మీరు ఇప్పటికీ పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యి చదువుతున్నారు. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. నేను టీనేజ్‌లోనే ఇంట్లోంచి బయటకొచ్చి నా చదువు నేను చదువుకున్నాను. అప్పుడు నా పేరెంట్స్ నుంచి నాకు ఒత్తిడి ఎందుకుంటది? ఉండదు గదా! మీకు ఏ సమస్య ఏంటంటే పేరెంట్స్ కష్టపడి కూలి పని చేసో ఏదో ఒకటి చేసి డబ్బులు తెస్తే, ఆ డబ్బులతో మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నారు. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. ఫస్ట్ దాన్ని రిజెక్ట్ చేయండి. పనికి పోండి ఫస్టు. మీ డబ్బులు మీరు సంపాదించుకోండి. అప్పుడు మీరు ఎగ్జామ్ రాయండి చూడండి. ఈ భయమేయదు. మీకోసం మీరు పని చేయండి. మీకోసం మీరు బ్రతకండి. మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. చిన్నదో, పెద్దదో కాదు. మీరేంటంటే బాగా వాళ్ళు సపోర్ట్ చేస్తే బాగా చదువుకొని బాగా ఎక్కువ మార్కులొచ్చి పెద్ద క్వాలిఫికేషన్‌తో పెద్ద జాబ్ తెచ్చుకొని అప్పుడు వాళ్ళని బాగా చూద్దామని అనుకున్నారు. ఈ ప్లాన్‌లు నడవవు. ఫస్ట్ మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. అందుకని వెస్టర్న్‌లో 13, 14 ఇయర్స్ వచ్చిన తర్వాత బయటకి పంపించేసి పని చేసుకోమంటారు. మనం 30 ఇయర్స్ వచ్చినా సరే పేరెంట్స్ దగ్గరే ఉంటున్నాం. నేచర్‌కి విరుద్ధంగా ఉన్నాం. చూడండి ఆవుల్ని గాని, బర్రెల్ని గాని ఒక కొన్ని నెలలయిన తర్వాత పాలు తాగటానికి దూడ వస్తే ఆవు ఏం చేస్తదో చూడండి గట్టిగా తంతది. అలా మన పేరెంట్స్ తన్నలేదు. అందుకని మనకి ఈ ప్రాబ్లమ్. రైట్? కాబట్టి మీ లైఫ్ మీరు చిన్న పని ఏం చేసుకునన్నా మొదలుపెడితే అప్పుడు సక్సెస్ ఒస్తది. రైట్? హ్మ్.
అవును. వాళ్ళకి జీతం గావాలి. ఎగ్జిస్టెన్షియలిస్ట్‌కి జీవితం కావాలి. వాళ్ళు జీతం కోసం బ్రతుకుతున్నారు. ఎగ్జిస్టెన్షియలిస్ట్ బ్రతకటం కోసం జాబ్ చేస్తారు. రైట్? అర్థమైంది గదా! రైట్. ఇంకోసారి అడుగుదురు గానీ, ఇంకా వేరే కాల్స్. రైట్.